ఉంటే దేవుడు ఉండనన్నా ఉండాలి, లేక దేవుడు లేడు అనన్నా ఉండాలి. దేవుడు ఉండటము లేకపోవటము రెండు ఒకటేసారి జరగదు. ఇప్పుడు మనం అర్థం చేసుకున్నాం. దేర్ఫోర్ మనం ఏం ప్రూవ్ చేయాలంటే ఇప్పుడు దేవుడు లేడు అని ప్రూవ్ చేయాలి, అంతే కదా. దేవుడు లేడు అని ప్రూవ్ చేస్తే ఇక ఏం రిలీజన్ పాటించాల్సిన అవసరమే లేదు. ఒకే ఒక రిలీజన్ ఉంటుంది. ఏం రిలీజన్? దేవుడు లేడు అనే రిలీజన్. అయిపోయారు, డన్. ఒకసారి ఆలోచిద్దాం. నేను ఇంతవరకు మాట్లాడిన దేవుడు లేడు అనే రిలీజియస్ పీపుల్ నన్ను అడిగిన ప్రశ్నలు ఇలాంటివి. దేవుడుంటే ఇంత పాపం ఎందుకుంది? మీరు అడిగిన రెండో ప్రశ్న. ఇంత కష్టం ఎందుకుంది? ఇంతమంది ఎందుకు చనిపోతున్నారు? అర్థమవుతుందా? ఎందుకు చనిపోతున్నారు? అసలు అదంతా చాలా ఈవిల్ కదా, చాలా చెడు కదా. దేవుడు అనేవాడు ఉంటే ఇంత చెడు ఎందుకుంది ఇక్కడ అని అడుగుతారు. దానికి నేను ఇచ్చే సమాధానం ఏమిటి అంటే, దేవుడు అనేవాడు లేకపోతే ఏది మంచి ఏది చెడు అని నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు? హౌ డు యూ నో దట్ సంథింగ్ ఈజ్ గుడ్ ఆర్ సంథింగ్ ఈజ్ బ్యాడ్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఏ measurement to measure which is good and which is bad? They have no answer. Never I received a single answer for this. ప్రయత్నం చేస్తారు. ఎలా చేస్తారు అంటే, సమాజం చెప్పింది అంటారు. సమాజం నేర్పించింది. చిన్నప్పటి నుంచి నాకు ఏది మంచి ఏది చెడు అని సమాజం నేర్పించింది. ఏ సమాజం? హిట్లర్ సమాజమా, మదర్ తెరీసా సమాజమా? హిట్లర్ సమాజంలో దొరికినోడిని దొరికినట్టు ఊచకొత్త కోయడం మంచిది, ఆ సమాజమా? లేక మదర్ తెరీసా సమాజంలో దొరికినోడిని దొరికినట్లు హత్తుకుని వాళ్ళకు సేవ చేయటం? ఏ సమాజం? వాట్ ఈస్ ద స్కేల్? హౌ డు యూ డిఫైన్ వాట్ ఈస్ గుడ్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ గాడ్?